ఈరోజు రెడ్ రైస్ గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది నా వాట్సాప్ స్టేటస్ చూసి అడుగుతున్నారు, కాబట్టి కొన్ని విషయాలు నేను రెడ్ రైస్ గురించి చెబుతాను. వైట్ రైస్ కంటే రెడ్ రైస్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రెడ్ రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధిని తగ్గించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క రెడ్ రైస్లో ఉన్న యాంథోసైనిన్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. వ్యాధులు రాకుండా కాపాడడానికి మన బాడీలో శక్తిని అది పెంపొందింపజేస్తుంది. ఈ యొక్క రెడ్ రైస్లో ఉన్న మూలకాలు జింక్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, అవి బాడీకి చాలా శక్తిని దయచేస్తాయి, బోన్ స్ట్రెంగ్తెన్ చేస్తాయి, అదేవిధంగా జీర్ణక్రియను సాఫీగా ఉంచుతాయి. ఎందుకంటే రెడ్ రైస్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అదే వైట్ రైస్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి, కానీ రెడ్ రైస్లో క్యాలరీలు తగ్గిస్తాయి. కాబట్టి ఒబెసిటీ రాకుండా, షుగర్ వ్యాధి రాకుండా, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడడానికి చాలా రెడ్ రైస్ ఉపయోగపడుతుందని న్యూట్రిషనిస్టులు కూడా చెబుతారు. మనం వైట్ రైస్ తినడం కంటే, వైట్ రైస్ 3 పూటలు తినడం కంటే మధ్య మధ్యలో మిల్లెట్స్ కానీ లేకపోతే ఈ విధంగా రెడ్ రైస్ కానీ వాడడం వల్ల మన హెల్త్ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ రోజువారీ భోజనంలో అట్లీస్ట్ 1 మీల్ అయినా సరే మీరు రెడ్ రైస్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆబ్వియస్గా మంచి ఆహారం కావాలంటే డబ్బులు ఎక్కువగా వెచ్చించాలి. రెడ్ రైస్ వైట్ రైస్తో పోలిస్తే కాస్త వెల ఎక్కువ, ధర ఎక్కువ. కానీ ఆ తర్వాత మనం మందులకు పెట్టే ఖర్చులో సగమైన ముందే మంచి ఆహారానికి పెట్టడం చాలా మంచిది. కాబట్టి రెడ్ రైస్ కనుక మనం అప్పుడప్పుడు వాడితే మన ఆరోగ్యానికి చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.